దేవ, కృపగల మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన హెచ్చించబడిన నామానికి తండ్రి కృతజ్ఞతాస్తులు తెలియజేయించిన తండ్రి, అనుదినము తండ్రి మీ అనుగ్రహం వలననే ఆశను పొందుకొని బ్రతుకుతున్న మేము ఉదయ సాయంకాల మధ్యాహ్న తండ్రి ఊపిరి అనే ఊగిసలాటతోటి ముందుకు సాగుతున్న మేము ప్రతి దినము ప్రతి క్షణము తండ్రి మీరు మాకు అనుగ్రహించడంలోని మీ ఆంతర్యాన్ని గుర్తిరిగి సారవంతమైన భక్తిని మేము కొనసాగించుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించవలసిందిగా వేడుకుంటూ చెప్పబడుతున్న ప్రతి మాట మా హృదయ తరంగాల్లో నాటబడి ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షంగా మరి ఫలించులాగా కృప చూపించవలసిందిగా వేడుకుంటూ మా ఆత్మీయ జీవితం ఎదుగుదలకు తండ్రి ఒక పునాదిగా ఈ సందేశాన్ని మలచవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ప్రారంభ పలుకులుగా మీరు విన్నటువంటి మాటల్లో ఆంతర్యాన్ని మీరు గ్రహించాలని నేను అర్థం చేసుకుంటున్నాను. దేవునికి ఇష్టమైనది ఏది? అర్థమవుతుందండి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి మనం చూసుకుని ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, కాబట్టి అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి? కాబట్టి అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇంటికి రమ్మని ఆహ్వానించారనుకోండి, డ్యూటీ ఉంది బ్రదర్ కాబట్టి నేను రాగలను. కారణం ఉంటుంది. ఇప్పుడు చదవండి మాట. కాబట్టి సహోదరులారా, కాబట్టి వెనకాల ఉన్న కారణం ఏంటి? పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా మీ శరీరాలను, మీ కాళ్ళను, మీ చేతులను, మీ కన్నులను, మీ నోరును, మీ ఆలోచనలను సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది భక్తి. భక్తి అన్న భ్రమలో ఉండిపోయింది ప్రపంచాన్ని తప్ప భక్తి అంటే ఏంటో ఈరోజు ప్రపంచానికి తెలియదు. ఇందాక సహోదరులు మాట్లాడుతూ భార్యాభర్తలు అనడానికంటే ముందు కాస్త పరిచయం ఉందనుకోండి, ఆ పరిచయం ఏమవుతుంది? పెళ్లి వరకు వెళ్తుంది. ఆ పెళ్లి అయిన తర్వాత ఎక్కడో ఆవిడ ఎక్కడో ఈయన ఉన్నప్పుడే, అంత దగ్గరగా ఉన్నప్పుడు కదా, సమయం ఇచ్చి గౌరవం ఇచ్చి మాటకు లోబడి అడగక ముందే ఇది ఆయన కావాలి, ఇది ఆవిడ కావాలని తెలుసుకొని చెప్పకపోయినా సమకూర్చి ఒకటయ్యారు కదా. 2 సంవత్సరాల తర్వాత ఉంటుందండి ప్రేమ. ప్రేమ పవిత్రమైనది. ప్రేమ గురించి వాక్యం ఏమని చెప్పిందో తెలుసా? ప్రేమ శాశ్వత కాలము 2 ఏళ్ళకి ఏడిపోయింది ఏంటి మరి? అది ప్రేమ కాదు. ప్రేమ అనే పదము అద్భుతమైనది ప్రేమ, కానీ ఈరోజు దేనికి పడుతుందని వాడేస్తున్నారు. ప్రేమ ఎప్పుడు తగ్గదు. అక్కడ సమస్య ఏంటో తెలుసా? ప్రారంభంలో వేరు కుటుంబాల్లో పుట్టి వేరు ప్రాంతాల్లో ఉన్న స్త్రీ పురుషులే కావచ్చు, ఇద్దరు స్నేహితులే కావచ్చు, స్నేహం చేసినప్పుడు కూడా అండి ఇద్దరు వేరు వ్యక్తులు, వేరు క్యారెక్టర్స్, వాళ్ళు ఎప్పుడు ఒకటి అవుతారో తెలుసండి? చెప్పండి.
అభిప్రాయాలు కలిసినప్పుడే ఇద్దరు మనుషులైనా స్నేహితులు అవుతారు, ఇద్దరు వ్యక్తులైనా బంధంగా మనసపడతారు. కానీ విషయం ఏంటో తెలుసా? ఇద్దరు స్నేహితులు ఓపెన్గా ఉంటారు, కానీ ఇద్దరు వ్యక్తులు ఎలా ఉంటారు తెలుసా అండి? ఇష్టం లేకపోయినా ఆవిడ కోసం పోల్చుకుంటాడు కొన్ని రోజులే, ఇష్టం లేకపోయినా ఆయన కోసం ఇష్టం ఉన్నట్టుగా, అది సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అలాగే విడిపోతున్నారు తప్ప ప్రియులారా, భర్తకి ఇష్టమైనది భార్య చేసింది అనుకోండి, అది మాట వినడం కావచ్చు, ఏమండి, తల్లిదండ్రులను గౌరవించే విషయంలో కావచ్చు, కుటుంబ బాధ్యతలను స్వీకరించే విషయంలో కావచ్చు, ఏదైనప్పటికీ భర్తగా తను ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను గౌరవించి శిరసావించవలసిన బాధ్యత ఆమెకు ఉంటుందా? ఉంటుంది. అలాగే భార్య ఇష్టాన్ని తెలుసుకొని ఆమె గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలిగించకుండా అన్ని విషయాల్లో భర్త వెనక ఉండి ముందుకు నడిపించాలి. అప్పుడు ఒకరికొకరు కావలసిన దాన్ని, ఒకరి ఇష్టాన్ని ఒకరు ఎరిగి వాటిని నెరవేరుస్తుంటే ప్రేమ దినదినం పెరుగుతుందే తప్ప తరగదు. అవునా కదా? మరి ఎందుకు జరిగిపోతుంది? ఒకరి ఇష్టాలు ఒకరు వినకపోవడం వల్లనే. భక్తి కూడా ప్రియులు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు, కోట్లు. భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ నువ్వు చేస్తున్న భక్తి దేవునికి ఇష్టమైనదా? దేవునికి ఇష్టమైన భక్తే నువ్వు చేస్తున్నావా? ఏమన్నాడు అక్కడ? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా, నీకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా నీ శరీరమును ఆయనకు డెడికేట్ చేయాలి, సమర్పించాలి. సమర్పించామండి. ఇందాక మరి భార్య భర్తల గురించి చెబుతూ, భార్య జీవితాంతం ఎవరికి సేవ చేస్తుందండి? చేస్తుందా లేదా? అవునా? జీవితాంతం తనను తాను సమర్పించుకుంది కదా. మనం ఎవరికి సమర్పించాం? కవులు చెప్తున్నారులేండి, దేవుడికి సమర్పించారా? 24/7 నేను వెళ్ళను అని ఏ రాత్రి అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళే పడగొట్టు ఉంది మనకు. ఏంటది? డ్యూటీ. ఏం తమ్ముడు, మరి మన ఆదివారం ఆరాధనలో కనిపించలేదంటే అంటే ఏమంటారు? అన్నయ్య డ్యూటీ అండి. అంటే మనల్ని మనము ఎక్కడ సమర్పించుకున్నాం? మంచిదే, ఎందుకంటే పొట్టను పోషించుకోవాలి కాబట్టి, తప్పదు కాబట్టి చేస్తున్నాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 24/7 డ్యూటీ ఉన్నదని చెప్పకుండానే, వారు మాట్లాడకుండా, అనారోగ్యంగా ఉన్న ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోతామే. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, ఆ భక్తి చేస్తున్నావాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. అది అపోస్తలుడైన పౌలు చేసిన భక్తి, అది బైబిల్లో ఉన్న భక్తి. నీకే ఇష్టమో అది దేవునికి ఇచ్చి దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చానంటే దేవుడు ఊరుకోడు. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలు చెప్తానండి. చిన్నపిల్ల ఉంది అనుకోండి, చంటి బిడ్డ, ఆడుకోవడానికి ఏం కావాలంటుందండి? కారు కావాలంటది. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, నిజమైన కారు తీసుకొచ్చామనుకోండి, నాకు అర్థం లేదు. తనకి ఇష్టమైనది మార్కెట్లో దొరికింది అదే, చిన్నదే కావాలి. ఇప్పుడు తనకిష్టమైనది అది ఇవ్వు. నిజమైన కారు ఇస్తే ఎంత సంతోషపడుతుందో అంత సంతోషపడుతుంది. అవునా కాదు?
మనకు ఇష్టమైనట్టు మనం చేసుకుంటావు భక్తి. ఇది దేవుని ఇష్టమని నువ్వు అనుకుంటే దేవుడు కోరుకుంటాడండి. కనుక భక్తి ఎలా ఉండాలంటున్నాడు చూడండి. సహోదరులారా పరిశుద్ధత ఉండాలి. ఇందాక సహోదరులు చెప్తూ నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత ఇవన్నీ మన భక్తిలో ఉండాలి. ఇవి లేకుండా చేసేది భక్తి కాదు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యము. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. మన దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవునికి కావాల్సింది ఏంటండి? మన భక్తి జీవితం సజీవ యాగముగా మిమ్మల్ని మీరే దేవునికి పాస్టర్ గారు ఏమండి పొడవాల్సిన అవసరం మిమ్మల్ని మీరే అన్నాడా? సజీవ యాగముగా మీరే. ఎవరు రారు. మోకరించి తండ్రి నా పరిస్థితి, నా బాధ ఇది, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను వాడుకో తండ్రి, నేను ఎల్లవెల్ల మీకు దాసుని ప్రార్థించగలమా? కనుక పిల్లలు మనం చేస్తున్నది భక్తి వేరు, దేవుడు కోరుకుంటున్న భక్తి వేరు. ఇందాక చదివింది హోషేయ గ్రంథంలో ఏమన్న మాట ఉందండి? దహన బలులు నాకు ఇష్టమైనవి, యెహోవాను గురించిన జ్ఞానము నువ్వు నేర్చుకోవాలి, అది నాకు ఇష్టం. అది మాకు వద్దండి బాబు, మాకు వాక్యమే వద్దు. ఎలా దేవుని బిడ్డలు అవుతుంది చెప్పండి? లోకాలను కలిగించక ముందే పరలోకములో కుడి చేత గట్టిగా పట్టుకొని ఈ దైవ గ్రంథాన్ని, ఈ జ్ఞానాన్ని భూమి మీద ఆదాము వచ్చిన తర్వాత తన పిల్లలకు తనేం చెప్పాలనుకున్నాడు ఆ మాటలను రాయించి భూమి మీద ఉన్న నీ చేతికి అందించి అనేక భాషల్లో తర్జుమా చేయించి ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు నా మాట మనకు తెలియాలి, నా ఇష్టం మనకు తెలియాలి, నేనేం కోరుకుంటున్నానో వాళ్ళకి అర్థం కావాలి అంటే ప్రతి మాతృభాషలో దేవుని వాక్యం ముద్రింపబడాలని దేవుడు అనేకులను రేపి ఇంతటి మహాఘన కార్యాన్ని దేవుడు చేసి ఈరోజు 66 పుస్తకాలు నీ చేతిలో పెడితే, దేవుని ఇష్టాన్ని నీ చేతిలో పెడితే, దేవుని మనస్సుని నీ చేతిలో పెడితే ఇప్పటికీ దేవునికి ఏం కావాలో నీకు తెలియదు. ఆయన మనస్సు ఏంటో నీకు తెలియదు. నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో దేవుడు నీకు తెలియదు. మళ్ళీ భక్తుడివే బాప్తిజం తీసుకొని మళ్ళీ ఎల్లైపోతుంది. ఏ సమయం లేదా మనకు? తీరిక లేదండి. ప్రియుల ఒకనాడు అజ్ఞాన కాలం ఉందేమో కానీ ఈరోజు అందరి దగ్గర జ్ఞానం ఉంది. చూడండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుల చేత నీతిని అనుసరించి లోకమునకు తీర్పు తీర్చబోయే దినాన్ని నిర్ణయించాడు. ఎవ్రీథింగ్ సెట్టింగ్ అయిపోయింది. దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. ఇది చేసిన వారికి నిత్య జీవం అన్నాడు, ఈ ఆజ్ఞను అతిక్రమించిన వారికి పాతాళం అన్నాడు. దేవుడు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ ఇంకా గదిలోకి వెళ్ళి దేవుని కొరకు ఏం చేయాలట? కనిపెట్టుతూ ఉండాలట. అక్కడి నుంచి దేవతతో వచ్చి సందేశం ఇస్తుందట. దేవుడు ఈ ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. దాని గ్రంథంగా మలిచేశాడు. అది నీ చేతుల్లోనే ఉండాలని నీ చేతుల్లోనే పెట్టాడు. అప్పుడు అన్నాడు, ఇందులోని రాయబడిన మాటల్లో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు.
నీకేం చెప్పాలనుకున్నాడో దేవుడు గ్రంథంగా రాసి పంపించేశాడు. దాన్ని చదువు. అందుకే అన్నాడు, దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. టెంకాయలు కొడతాం ప్రభా, ఈ టెంకాయల కంటే ఎక్కువ మాతో ఏమీ కాదు. నీ టెంకాయలతో నాయన, నేను నీకు చెప్పాలనుకున్న జ్ఞానం, యెహోవాను గూర్చిన జ్ఞానమును మీరు మనస్సును పెట్టండి, అది నాకు ఇష్టం. ఆ దేవుని మాటే మనకొద్దా? ఆ దేవుని జ్ఞానమే మనకొద్దా? అయితే మనం దేవుని పిల్లలేక ఎలా అవుతాము? దేవుడు ఏం కోరుకుంటున్నాడో మన జీవితంలో మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలియనప్పుడు దాన్ని ఎలా నెరవేరుస్తాము? దాన్ని ఎలా నెరవేరుస్తాం? దేవుడు కోరుకుంటున్న భక్తి బైబిల్లో మాత్రమే ఉంది. భక్తుల జీవితాల్లో, ఈ రోజున్న నవీన నాగరికతలో ఉన్న భక్తుల జీవితాల్లో లేదు. యుగానికొక్కరు మాత్రమే. తరచి చూసుకుంటే చరిత్రలో అప్పుడొకరు, ఒకప్పుడు సమూయేలు, ఒకప్పుడు అబ్రహాము, ఒకప్పుడు ఇస్సాకు, ఒకప్పుడు దావీదు, ఒకప్పుడు అలా తరానికి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడే తప్ప తండోపతండాలుగా ఉన్న ఈ భక్తులలో దేవుని చిత్తము లేదు. దేవుని చిత్తము లేదు ప్రియులారా. మన వాళ్ళు చేస్తున్న భక్తి అది దేవునికి ఇష్టమైనదా కాదన్న స్పృహ కూడా లేదు. మనకు నచ్చినట్టునే చేస్తాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం చేయమన్నాడు, అది మనం అర్థం చేసుకోలేకపోతే భగవంతునికి భక్తులకు ఉన్న బంధం ఏమవుతుందండి? మనుష్యుల మధ్యనే ప్రియుల సఖ్యత లేకపోతే, బంధాలు స్నేహాలు తెగిపోతున్నప్పుడు భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న అనుబంధమే భక్తి. ఆ భక్తి దేవుడు చెప్పినట్టు చేయాలి తప్ప నీకు ఇష్టమైనట్టు చేయడానికి వీలు లేదు. దేవునికి అనుకూలంగా. కానీ మనుషులు చేసేది ఏం తెలుసా? మనుషులు చూడాలని, మనుషులకు అనుకూలంగా. ఇబ్బంది అండి. కనుక ప్రియులారా, దేవునితో మనము బంధము బలపడాలి. బలపడాలంటే దేవుని ఇష్టాన్ని ఎరిగి దాని చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. లేకపోతే దేవునికి మనకున్న బంధము తెగిపోతుంది. చిన్నప్పుడు ఒకటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటంట? అంబికా దర్బార్. భక్తి వెలిగిస్తే ఈ వాసనకు భగవంతుడిని దగ్గరకు వచ్చేస్తానంట. అది భక్త శుద్ధ. మన భక్తి దేవుణ్ణి దగ్గరకు చేసుకోవాలి. పిల్లరా, మీ అందరికీ ఏమంటే ఆశ్చర్యపోయే మాట చెప్తాను. నువ్వు కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాయేమో, కానీ దేవుడు 24/7 నీ వైపే చూస్తున్నాడు. నిజం. ఆకాశము నుండి ఆయన నరులను తేరి చూచుచున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఇప్పుడైనా నా బిడ్డ చూస్తాడా నా వైపు? ఇప్పుడైనా నా కుమారుడు చూస్తాడా అని 24/7 దేవుడు నిన్నే చూస్తున్నాడు. కానీ నువ్వు దేవుడు చూడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? లోకంలో ఉండిపోయావు. కనుక ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తిని అనుసరించితివా మనం బ్రతుకుతాం. ఎందుకంటే నిన్ను పంపిన దేవుడు మనం తిరిగి వెళ్ళాక దేవుడు అడుగుతాడు, నేనేం చేయమన్నా, నువ్వేం చేశావు? దేవుడు చెప్పింది చేయాలి తప్ప దేవుడు చెప్పనిది చేస్తే దేవుడికి నచ్చదు. సౌలు ఎవరు? మోషే గారు ఉన్నారు కదండి. మోషే గారు మనకందరికీ తెలుసు కదా. ఎవరు? మిక్కిన సాత్వికుడు. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. తన జీవితకాలం అంతా చేశాడండి. ఒక్కసారి టంగ్ స్లిప్ అయిపోయింది. టంగ్ స్లిప్ అయిందా? వింటాం. బండతో వెళ్ళి మాట్లాడమన్నాడు. అక్కడ ఇశ్రాయేలు చేస్తున్నటువంటి
ఆగడాలను చూసి ఆవేశపడి ఏం చేశాడు? ద్రోహులారా, మీ కొరకు బండల నుంచి నేను నీళ్లు తీసుకురావాలా అని చెప్పేసి వాళ్ళ మీద ఉన్న కోపం బండ మీద చూపించాడు కదా. అప్పుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలీల ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక మోషే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, నెబు పర్వతాన్ని ఎక్కి చూడాలి తప్ప అందులో నీ అడుగు పెట్టడానికి వీలు లేదు, పెట్టనివ్వను అందులో నిన్ను అడుగు చెప్పాడు దేవుడు. ఎంత ఖచ్చితమైన మనస్సు మనం అర్థం చేసుకోవాలి, ఎంత ప్రేమమైనో దేవుడు మనం అర్థం చేసుకోవాలి, ఎంత జాలి గుండె గలవాడో మనకు అర్థం కావాలి. అదే వాక్యాన్ని చదవమంటే దాని అర్థం ఏంటి? ఇది చదివితే ఆయనకి ఏం కావాలో నీకు అర్థమవుతుంది. ఈ 66 పుస్తకాలంటే పుస్తకం కాదండి, దేవుని మనసు. ఆ మనసుని చేతిలో పెట్టుకుని తల కింద తలగడగా పెట్టుకుంటున్నావా? అదేనా నీ భక్తి? 66 పుస్తకాలలో ఏ పాఠం ఎక్కడ రాయబడిందో, ఎవరి జీవితంలో ఏం దేవుడు నీకేం నేర్పించాలనుకున్నాడు, ఈ 66 పుస్తకాలను చేతిలో పట్టుకొని సంవత్సరాలు సమయం గడిచిపోతున్నా ఇప్పటికి ఒక్కసారి కూడా చదవని భక్తులు ఉన్నారా లేదా? తెలుసా వాళ్ళకు దేవుడి చిత్తం ఏదో తెలియదు ప్రియులారా, దేవుడి చిత్తం ఏదో తెలియదు. అయితే మీకు ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఏం చెప్పినా తన చిత్తాన్ని మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉంటాడు, కానీ మనుషులు దాన్ని అర్థం చేసుకోరు. పిల్లల ఈ నవీన నాగరికత సంతరించుకున్న ఈ తరుణంలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అందరి దగ్గర తెలివి ఉందండి. ఈరోజు అమాయకులు ఎవరు లేరు. నేను అర్థం కావడానికి సందర్భాలు చెప్తాను. ఇండియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేసవికాలంలో భయంకరమైన ఎండలు, రోడ్డు గుంట వెళ్తూ ఉంటే కావడం కూడా మజ్జిగ కాస్తుంది, మజ్జిగ ఉంది. ఆపాను, తీసుకున్నాను, డబ్బులు తీసిచ్చాను. 500 రూపాయలు ఇస్తే చిల్లర లేవండి అంది. అమ్మ నా దగ్గర కూడా లేవండి అన్నాను. అయితే ఫోన్పే ఉందా సార్ అంది. ఫోన్పేనా? ఉందమ్మా, ఫోన్లో ఉంది అని చెప్పాను. పక్కన తీసుకుంది, స్కానర్ ఉంది సార్ కొట్టేయండి అని. ఏంటి 10 రూపాయలకు? సోడా బట్టి వాడి దగ్గర కూడా. ఇంకా మీకు ఆశ్చర్యపోయే విషయం చెప్తానండి, ఇంకా మీకు ఆశ్చర్యపోయేది. సుమారుగా 65 సంవత్సరాలు ఉంటాయి. ఒక బామ్మ ఫోన్ వచ్చింది, శబ్దం ఎక్కడ రాని చూస్తున్నాను. పెద్దవాళ్ళ ఏమంటే సంచి ఉంటుంది కదండి, ఆ సంచిలో నుంచి తీసిందండి ఫోను. తీసి ఎవరితో మాట్లాడిందో తెలుసండి? తీసి మాట్లాడగానే ఎవరు? పలానా మనిషి. ఓకే, నేను నీకు నిన్ననే చెప్పాను నా పాత సిమ్ కార్డు పనిచేస్తలేదని. సరేనమ్మా, అయితే ఏంటి ఆధార్ కార్డు నంబర్ ఎప్పుడు? నువ్వు ఇది అడుగుతావు నాకు ముందే తెలుసు. మళ్ళీ సంజయ్ నుంచి ఆధార్ కార్డు తీసి నంబర్ చెప్పిందండి. ఏం అప్డేట్ అండి బాబు, ఎంత డెవలప్ అయిపోయారు. దయానందన జీవితంలో సంతరించుకున్న ఈ మార్పులు ఎంతో స్థాయికి ఎదిగినప్పుడు నీ ఆత్మీయ భక్తి జీవితంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మార్పు లేదు, చలనము లేదు, ఎదుగుదల లేదు, దేవుని చేరాలన్న తృష్ణ మానవ జీవితాల్లో లేదు. దేవుని వైపు నీ చూపు లేదు, దేవుని వైపు నీ తపన లేదు. భక్తులమే, అది కాదు దేవుడు కోరుకుంటున్న భక్తి, అది కాదు దేవుడు కోరుకుంటున్న భక్తి. ప్రియులారా, సామెతల గ్రంథము దయచేసి ఒకసారి క్షమించండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం చేయండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఒకని జన్మదినము కంటే పిల్లగా ప్రపంచంలో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి దీన్ని? హ్యాపీ బర్త్డే అంటే ఒప్పుకుంటారు, కానీ డెత్ డేలో హ్యాపీ కూడా ఉందండి, ఉందా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకని జన్మదినము కంటే మరణ దినమే ఎలా?
ఎలా ఎలా అర్థం చేసుకోవాలో మనం ఈ మాటను ఆలోచించండి ప్రియులారా. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. నిజం చెప్పండి, మరణ దినంలో మేలు ఉండదా? చెప్పండి. ఫ్లెక్సీలు కడతారు కదా మన వాళ్ళు, హ్యాపీ బర్త్డే అని కడతారు. కడతారా? ప్రపంచంలో ఎంతో ఒక్క ఫ్లెక్స్ అని చూసారు హ్యాపీ డెత్ డే అని. వాక్యంలో ఉంది. మరి కొన్ని బైబుల్లో లేనిదేమైనా చెప్తున్నాడు మిమ్మల్ని బలవంతంగా వినాలని? చెప్పండి. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. జన్మదినము కంటే ఆ పదాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. మన ఆత్మీయ సహోదరుడు విజయ ప్రసాద్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పాట రాశాడు. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధమే నీ ధ్యానం. చచ్చేంత వరకు అబద్ధంలోనే బ్రతుకుతుంది ప్రపంచం. ఆ అబద్ధము నుంచి విడుదల చేసి నీకు సత్యాన్ని స్పష్టంగా చూపించేదే మరణం. అందుకు మరణ దినమే మేలు. మరణించిన వాడే కాదు, ఆ మరణాన్ని చూసినా నీకు మేలు. మరణాన్ని చూసినా నీకు మేలు. ఒక అద్భుతమైన విషయాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను పిల్లలు. ఒక స్నేహితుడు ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది. భయంకరమైన యాక్సిడెంట్. హైవేలో తల పగిలిపోయింది. సుదీర్ఘకాలం తర్వాత ఆసుపత్రి ఎర్రగడ్డలో చేర్పించేశాడు. మొత్తానికి ఏమైందంటే కోమాలోకి వెళ్ళిపోయాడు. మెమోరీ లాస్ అయిపోయింది. ఎవరిని గుర్తుపట్టట్లేదు. భార్య పిల్లలు ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ వెళ్ళారు. భార్య వెళ్ళి మాట్లాడుతుంది. భార్యతో చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా, రా మనం ఆడుకుందాం అంటే దాని అర్థం ఏంటి? మతిస్థిమితము లేదు. పిల్లల్ని వాళ్ళు ఎంతో ప్రేమగా డాడీ దగ్గరికి వస్తూ ఉంటే వారితోటి ఏమీ మాట్లాడట్లేదు. ఆ కుటుంబం గుండెలు బాదుకుంటూ ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. మేము ఇక్కడే ఉంటే పిల్లల్ని చూసైనా నన్ను చూసైనా ఏదో ఒక విధంగా మరలా ఆ జ్ఞాపకాలు తిరిగి వస్తాయేమో అని నిరీక్షణతోటి ఆ ఆసుపత్రిలోనే వాళ్ళు కూడా ఉన్నారు. వారాలు నెలలు గడిచిపోతున్నా కూడా అతని స్థితిలో మార్పు లేదు. కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆయన స్పష్టంగా తన ముందున్నటువంటి ఆయన చూసి తన భార్యను గుర్తుపట్టి, ఏంటి ఇక్కడున్నాం, పిల్లలేరి అని అడిగాడు అనుకోండి. ఎలా ఉంటుందో చెప్పండి. సంతోషానికి అవధులు ఉండవు. పిల్లల్ని చూసి నాన్న చిన్ని కన్నా అని చెప్పేసి గుండెలకు ఎత్తుకొని ప్రేమగా తీసుకున్నాడు అనుకోండి. ఆ వీళ్ళు నా పిల్లలే అని గుర్తించాడు అనుకోండి, ప్రేమగా పలకరించాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. సంతోషంగా ఉంటుంది. అరగంట తర్వాత మళ్ళీ జ్ఞాపకాలు, మెమొరీ మళ్ళీ లాస్ అయిపోయింది. ఏంటి, కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే ఏమైంది? ఒక అరగంటే స్పష్టంగా తన భార్యను గుర్తుపట్టగలిగాడు, తన తల్లిని గుర్తుపట్టగలిగాడు, తన తండ్రిని గుర్తుపట్టగలిగాడు, తన గర్భాన ఉన్న పిల్లల్ని గుర్తుపట్టి ఎత్తుకొని ముద్దాడి ప్రేమించగలిగాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళా ఏమైంది? మళ్ళీ జ్ఞాపకం మర్చిపోయాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అలా స్పృహ వచ్చింది అనుకోండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? చాలా బాధ కదండి. అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మత్తులో ఉంటున్నాడు. మెమొరీ లాస్ అయ్యి కోమాలో ఉంటున్నాడు. అప్పుడప్పుడే స్పృహ వస్తుంది. అరగంట ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది.
ఈ ప్రపంచానికి, ఈ ఆరిన నేల మీద ఉన్న, భూమి మీద బ్రతుకుతున్న మనుష్యులందరికీ ఉన్నటువంటి స్థితి మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటో తెలుసా? ఈ ప్రపంచమంతా భయంకరమైన మత్తులో ఉంది. ఈ ప్రపంచమంతా భయంకరమైన కోమాలో ఉంది. ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఒక మరణం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క నోరు ఏం మాట్లాడుతుందో తెలుసా? ఈ లోకంలో మనం ఎంతో కాలము ఉన్నాం, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే, దేవుణ్ణి చేరవలసిన వారమే. ఈ లోకంలో ఈ అనుబంధాలు, ఈ ఆస్తులు, ఈ బంధాలు ఇవన్నీ వేస్ట్. స్పృహ వచ్చింది నీకు ఇప్పుడే. కోమాల నుంచి బయటపడ్డావు. లోకమనే మాయలో నుంచి, లోకమనే మత్తులో నుంచి దేవుడు భూమి మీదకి పంపాడు. తిరిగి వెళ్ళాలన్న ఆలోచన మరిచి మాయలో, మట్టిలో బ్రతుకుతున్న నీకు ఇప్పుడే స్పృహ వచ్చింది. ఒక మరణం చూస్తే స్పృహ వస్తుంది మనందరికీ. బాధపడతాం అందరము. నిజమే కదా? దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ లోకం ఏంటి, మనుషులేంటి, ఈ మమతలేంటి, అనురాగాలేంటి? 2 రోజులు 3 రోజులు మాత్రమే ఆలోచిస్తాం. దేవుని వైపు థింక్ చేస్తాం. అవునా? 2-3 రోజులు ఆలోచిస్తాము. 2-3 రోజులు మన ఆలోచన వింతగా మారిపోతుంది. నిజమే కదా? అతను వెళ్ళినట్టుగానే నేను కూడా ఈరోజు మరణంలోకి వెళితే నా పరిస్థితి ఏంటి, నేనేం చెయ్యాలి, నేను ఎలా సిద్ధపడాలి? స్పృహ వచ్చింది నీకు ఇప్పుడే. 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ఏమైతుంది? స్పృహ కోల్పోతాం. మళ్ళీ లోకమనే మాయ, లోకమనే మత్తు, సంపాదన అనే మాయ, పదవులనే మాయ, వీటన్నింటిలో మరలా మునిగిపోతున్నావు. దేవుణ్ణి చూడట్లేదు. ఆ మరణ దినమే నీ గమ్యాన్ని గుర్తు చేస్తుంది, నీ గమనాన్ని గుర్తు చేస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళాలో, నువ్వెక్కడి వాడకో, ఏం చెయ్యాలో నీకు పూర్వపరాలను నీకు అర్థం చేస్తుంది. మరణమే మరణమే మరణమే. ఒక మరణం దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మనిషి జీవం వైపు చూడగలుగుతాడు, మనిషి దేవుని వైపు చూడగలుగుతాడు. తన గమ్యం కనబడుతుంది స్పష్టంగా. ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళవలసిన వాడనే. ఆ స్పృహ, ఆలోచన 24 గంటలు దేవుడు నీ వైపే. ఆకాశము నుంచి దేవుడు నరులను చూసి పరిశీలించుచున్న దేవునికి ఒక మరణాన్ని చూసి నువ్వు ఇలా ఆలోచించవనుకో, నిజమే కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నిజమే కదా, ఈ లోక శాశ్వతం కాదు కదా, నేను వెళ్ళవలసిన వాడినే కదా అని నువ్వు మాట్లాడితే అప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తాడు తెలుసా? నా కుమారుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచాడు, ఇప్పటికైనా నా గురించి ఆలోచించాడు. నా కుమారుడికి మత్తు వదిలింది, నా కుమారుడు మాయల నుంచి బయటపడ్డాడు, నా కుమారుడు కోమాల నుంచి బయటపడ్డాడు అనుకుంటాడు. మనకు ఆ స్పృహ 2 రోజులే ఉంటుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంటాం. మార్పు ఒక్కసారి రావాలి. పడుతూ లేస్తూ ఉండటానికి ప్రియ భక్తి జీవితం మర్చిపోకండి. ఏ భక్తుని జీవితాన్ని మీరు చదవండి. ఒక్కసారి దేవుని వైపు తిరిగారు, ఒక్కసారి దేవునిలోకి వచ్చారు, ఆ ఊపిరి ఆగేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టిన వారు కారు. అది భక్తి, అది జీవితం. అలా సమర్పించుకోవాలి మనల్ని మనం. ఎవరో చూస్తున్నారని నటనలు వద్దండి. భక్తిగా పిల్లల ఆరాధనలో 2 గంటలు మాత్రం మనం ఇక్కడ ఉంటాం, కానీ మిగతా సమయం అంతా లోకంలో ఉంటాం. నేను మనుషులు చూడట్లేదు, కాపులు చూడట్లేదు, సంఘ పెద్దలు చూడట్లేదు, విశ్వాసులు చూడట్లేదు. ఆకాశం నుంచి దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నాడు. ఈ సమయం అంతా నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ వెచ్చిస్తున్నావు? యెహోవాను గురించిన జ్ఞానమును సంపాదించుకునే తీరిక లేదా నీకు? సమయం ఇస్తున్న దేవునికి సమయం కేటాయించలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు మాయలో ఉన్నావు, నువ్వు మత్తులో ఉన్నావు. నీకు ఇంకా అర్థం కావట్లేదు, ప్రియారా. కనుక ప్రియారా, ఎవరి సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సమయం రాకముందే నీవు నేను ఎత్తబడే వారిగా
నిన్ను నన్ను ఆహ్వానిస్తాడు, హత్తుకుంటాడు. అలా హత్తుకున్నానంటే పిల్లలు భూమి మీద ఊపిరి ఆడుతున్న ఈ తరుణంలోనే నీ భక్తి, నా భక్తి దేవుడు మెచ్చేదిగా ఉండాలి, మనకు నచ్చేదిగా, మన కంఫర్ట్గా కాదు. చెప్పాడు కదా ఇందాక సహోదరులు, నీతి కార్యాలను, సత్క్రియలను అనేక ఎవరి చేయుత పేదవారికి సహాయం చేసే పనులు చేయాలి. మాటలు చెప్పడం మాత్రమే కాదండి, క్రియలు కూడా మనము భక్తిని చేయాలి. అది క్రియాపూర్వకమైనది ఉండాలి. దేవుడి రాజ్యము మాటలతో కాదు, క్రియలతోనే ఉన్నది. రోమా 5:20. కనుక పిల్లలు ఆలోచించండి. నిన్న మాటలు పిల్లలని నిష్ప్రయోజనం కాకుండా మనసులో పెట్టండి. మన భక్తిలో జీవితము, మన భక్తిలో ఉన్నామనుకుంటున్నాం కానీ ఇంకా దేవునికి దూరంగానే ఉన్నాం, దేవునికి దగ్గరగా ఉన్నాం. మనలో ఉన్న అవిధేయతను విడిచిపెడదాం, ఒప్పుకుందాం. దేవుడు గుండెలు బాదుకుని విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది. ఆ విరిగి నలిగిన మనస్సును నువ్వు దేవుని ఎదుట అర్పించడానికి సిద్ధంగా ఉంటే నిన్ను హత్తుకొని బలపరిచి నిలబెట్టి వాడుకోవడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇట్టి మాటలు మనందరి ఆత్మీయ జీవితంలో ఫలింపును దయచేయను కాక. ఆమేన్. కరుణా సంపూర్ణమైన దేవ, కృపోన్నతమైన మా తండ్రి, పాదాలకు వందనాలు. ఇంతవరకు తండ్రి మరణ దినము మనిషికి ఎలా మేలవుతుందో తండ్రి మీ లేఖనాలను బట్టి వినిపించాడు, నేర్పించాడు. లోకమనే మాయలో, మత్తులో, సంపాదన, పదవుల వెంబడి పరుగులు ఎడుతున్న మా జీవితాల్లో అప్పుడప్పుడు మరణము ద్వారా తండ్రి మేము ఈ లోకం వారము కామని, మీ సన్నిధికి రావాలని, ఈ భూమి మీద మేము యాత్రికులమని, పరదేశులమని గుర్తుకొస్తుంది, భయం కలుగుతుంది తండ్రి. కానీ స్వల్పకాలంలోనే మరణా లోకం అనే మాయలోకి, మత్తులోకి వెళ్ళిపోతున్నాము. ఆ కొద్ది స్వల్పకాలమైన మా యొక్క పౌరస్థితి పరలోకం ఉందని, మా గమ్యము పరలోకమని, మేము ఈ లోక నివాసము కామని, ఈ లోకంలో స్థిరపడడానికి వచ్చిన వాళ్ళము కామన్న సంగతిని గుర్తు చేస్తున్నది మరణమే తండ్రి. కనుక ఆ మరణ దినము మా జీవితాలను మేలు పదంలోకి నడిపించడానికి దోహదపడుతుంది. కనుక తండ్రి విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీ పిల్లలందరి హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షంగా మారి ఫలవంతమైన భక్తి జీవితంగా మార్చబడటకు తండ్రి ఇట్టి మాటలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయాన్ని బలపరిచి నిలబెట్టమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.